హాయ్ హాయ్ అందరికి హాయ్. RC-17 గురించి కొన్ని అప్డేట్లు అయితే తీసుకొని వచ్చిన వాటి గురించి తెలుసుకునే ముందు అయితే ఇప్పుడు RC-16 గురించి అయితే కొంచెం మాట్లాడి దాని తర్వాత అయితే దానికి అప్డేట్లు అన్ని చెప్తా మీకు. ఇప్పుడైతే RC-16 అయితే షూటింగ్ అయితే చాలా స్పీడ్ గా అయితే జరిగిపోతుంది. ఇంకా ఆ మూవీకి సంబంధించిన టాక్స్ గానీ ఏదైనా న్యూస్ గానీ ఏదైనా వినపడినప్పుడైతే చాలా ఆనందపడతారు అభిమానులు అయితే. అది కాక బుచ్చిబాబు గారు అయితే చాలా నచ్చిన స్టోరీ అని అయితే చెప్పడం కూడా చాలా ఇంటర్వ్యూలలో అందు చెప్పుకొని వస్తాడు ఆయన కూడా. అందుకని ఆశలు అయితే ఎక్కువ పెంచి పెట్టేసిందనే చెప్పుకోవచ్చు ఈ మూవీకి అయితే. నెక్స్ట్ మూవీ అయితే రామ్ చరణ్ గారిది వర్కింగ్ టైటిల్ అయితే RC-17 అని పెట్టుకుని స్టార్ట్ అయితే చేయబోతానట. RC-17 డైరెక్టర్ అందరికీ చెప్పని అవసరం లే, సుకుమార్ గారే అందరికి ఆల్మోస్ట్ తెలుసు. ఇక ఇప్పుడు పుష్పరాజు విషయమే తీసుకున్నా గానీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే, మళ్ళా ప్రత్యేకంగా చెప్పే అవసరమే లేదు పుష్ప గురించి. ఇంకా ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మూవీ అంటే ఇంకా ఆశలు అయితే ఎక్కువ పెరిగిపోయినాయి అనే చెప్పొచ్చు. ఇప్పుడు ఆ అప్డేట్ల గురించి తెలుసుకుందాం మనం. ఇక ఇప్పుడు నెక్స్ట్ తీసే మూవీ అయితే మాస్ గానే ఉండబోతుందంట. అది కాక అందులో అయితే 2 క్యారెక్టర్లు ఉండే అవకాశం అయితే ఉందని చాలా వరకు టాక్ అయితే నడుస్తుంది. ఇంకా సుకుమార్ గారు కూడా స్టోరీ అయితే రాసేశారని, RC-16 అయిపోయిన పాటనే ఇంకా దాన్నే ముందుకు తీసుకుపోతారని చాలా వరకు అయితే టాక్ అయితే వినపడుతుంది. మరి చూడాలా ముందు ఏమన్నా అప్డేట్స్ ఇస్తారో ఎలా అనేది, వాటి గురించి కూడా ఇచ్చే కొద్ది మాట్లాడుకుంటా ఉన్నాం. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే గేమ్ చేంజర్ అయితే కొంచెం కలెక్షన్ల దగ్గర అయితే డౌన్ అయింది. ఈ 2 సినిమాలు అయితే కలెక్షన్లు బాక్స్ ఆఫీసులు పగిలిపోతాయని నేనైతే అనుకుంటానా. మరి చూడాలి, ఇంకా ఏమన్నా అప్డేట్ వచ్చే కొద్దీ మాట్లాడుకుంటా ఉందాం. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకా మరెన్నో మంచి అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి, అవన్నీ ముందు తీసుకొని వస్తానే ఉంటాం మీకోసం. దీని మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. ఇంతటి వీడియో అయితే అయిపోయింది. బాయ్ అందరికీ. ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.